ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. మనము మే మాసంలోకి అడుగు పెట్టేశాం. 1/5/2025 గురువారం రోజు ఉన్నటువంటి 12 రాష్ట్రాల వారికి ఉన్నటువంటి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసము, శుక్లపక్షము, చతుర్థి మధ్యాహ్నం 11:28 వరకు ఉండి తదుపరి పంచమి ప్రారంభమవుతున్నది. మృగశిర నక్షత్రం మధ్యాహ్నం 2:25 వరకు ఉండి తదుపరి ఆరుద్ర నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు ఉదయం 6:20 నుంచి 7:48 వరకు, తిరిగి రాత్రి 3:41 నుంచి 5:11 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:06 నుంచి 10:57 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:10 నుంచి 4 గంటల వరకు, వర్జము రాత్రి 10:22 నుంచి 11:53 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:46 నుంచి 3:22 వరకు, సూర్యోదయం 5:53 సూర్యాస్తమయం 6:32. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. శుభప్రదమైనటువంటి వ్యవహారం, ధన కనక వస్తు వాహన ప్రాప్తి, విద్యాలాభం, ఉద్యోగ లాభం. ఇప్పుడేం ఎగ్జామ్స్ ఉంటాయండి, సిఏ పరీక్షలు ఉంటాయో, కాంపిటేటివ్ పరీక్షలు ఉంటాయో, ఐఎల్స్ జిఆర్ఈ పరీక్షలు ఉంటాయో, ఏదో ఒక రకమైన పరీక్షలు ఉంటాయి కదండి. లేదా డిపార్ట్మెంట్ టెస్టులు ఉంటాయో, ప్రమోషన్ కోసం పరీక్షలు ఉంటాయో. ఎవరికైతే పరీక్షలు ఉంటాయో వారికి మంచి అనుకూలత ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, మేడే సెలవు ఉంటుంది. మేడే సెలవు అందరికీ ఎందుకు ఉంటుంది? కార్మికులకు మాత్రమే సెలవు. అది గవర్నమెంట్ హాలిడే ఉండే అవకాశం లేదు. కాబట్టి తప్పకుండా ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగస్తులకి లాభం ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగ లాభం ఉంటుంది. కళాకారుల క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తొవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, అన్యోన్య దాంపత్యము, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆకస్మిక ధన ప్రాప్తి, రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, ఉద్యోగం కూడా ఆకస్మిక ఉద్యోగంలో హయ్యర్ పొజిషన్ పొందుకునే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలకు లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పూలు పడుగులు పండించే వారికి అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు, రాజకీయ నాయకులకు అనుకూలత, కళాకారుల క్రీడాకారులకి విదేశాలకు కూడా మంచి పేరు ప్రతిష్ట, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగం. తప్పకుండా వినటువంటి ఆర్థిక ఆనంద ప్రయోజనాలు, విద్యార్థికి లాభాలు, ప్రశాంతత, విదేశీయానం, ఆనందం. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారి ఫలితాలు కూడా అనుకూలవంతంగానే కనబడుతున్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, భాగస్వామి వ్యాపారతో అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభవంతమైన స్థితి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం బలం కనబడుతోంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారంలోను, రాజకీయ రంగంలోను, కళాకారుల క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా ప్రపంచంలో వ్యాపార లాభం, నర్సరీ తోటలు, పూజా వ్యాపార అభివృద్ధి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం, మంచి ఆర్థిక అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి, రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సిన అప్పులన్నీ తీర్చగలిగే అవకాశం, కుటుంబ సౌఖ్యం, శుభకర సత్సంతాన ప్రాప్తి, వివాహ యోగ్యత, అనుకూలవంతమైనటువంటి కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభవంతులు, రైతన్నలకు కూడా పంట లాభం, పూలు పడుగులు పండించే వారు, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లు వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం. ఇలా అన్ని రకాల ప్రయోజనాన్ని, ఆనందాన్ని పొందుకునే శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి ధైర్యము,
మంచి సాహసవంత నిర్ణయము, ప్రయాణ లాభము, తీర్థయాత్ర సేవన, విదేశీ ప్రయాణం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. ఎక్కడండి ట్రంప్ మొన్న ఏప్రిల్ ఫస్ట్ వీక్ లోనే చిన్న చిన్న తప్పులకి అందరిని పీక్ పాడేశాడు. ఇంకా మీరు ఎక్కడ విదేశాలు? మీరు అక్కడ పోయిన తర్వాత తప్పు చేస్తే ఊరుకుంటారు అనుకున్నారా? ఇదేమన్నా భాగ్యనగరం అనుకున్నారా? ఇదేమన్నా రాజమండ్రి అనుకున్నారా? విజయవాడ అనుకున్నారా? లేదా వరంగల్ అనుకున్నారా? సిగ్నల్ జంప్ చేద్దాం, వేగంగా వెళ్దాం, మద్యపానం చేద్దాం, బిల్లు కట్టకుండా ఎగదొబ్బేద్దాం, గొడవ పెట్టుకుందాం, మొగుడు పిల్లలు గొడవ పెట్టుకుందాం అనుకుంటున్నారా? తప్పకుండా మీకు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉంటే మంచిది. ఏ దేశంలో సరే, మన దేశంలో కూడా అలాగే జాగ్రత్తగా ఉండాలి. కానీ మనం దున్నపోతు మీద వర్షం పడ్డట్టు కదా, మన దేశంలో ఎక్కడంటే అక్కడ మూత్రం పోయొచ్చు, ఎక్కడంటే అక్కడ ఉమ్మేయచ్చు, ఎక్కడెక్కడ పాన్పరా తినొచ్చు. మన వాటిని మనం చూస్తూ రైళ్ళని మనం అద్దాలతో రైలు అద్దాలు పగలగొట్టవచ్చు. మరకలు ఉన్నాయి కదా, విపరీతమైన మరకలు పెరిగిపోతున్నారు కదా. మనకేమో సింగిల్ చైల్డ్ కావాలి. హిందూ ధర్మంలో సింగిల్ చైల్డ్ చాలు నాకు. అమ్మో ఇద్దరిని కళ్ళని ఇద్దరు పెంచలేను నేను, నా వల్ల కాదు, డబ్బులు ఖర్చు అవుతాయి. మరి ఒకప్పుడు మన అమ్మ నాన్నలు ఎలా పెంచారు, ఒకప్పుడు మనకి ఎట్లా విద్యా బుద్ధులు నేర్పించారు. మనకు సింగిల్ చైల్డ్ చాలంటే నాకు ఎక్కువ వద్దండి, నా వల్ల కాదండి. తర్వాత ఒక 50 ఏళ్ల తర్వాత మరకల దగ్గర మన సేవకులు ఉండాల్సి వస్తుంది. మన పిల్లల్ని మానభంగం చేసి అన్న, తమ్ముడు, తండ్రి అందరూ వాడుకుంటూ ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. నేను మొహమాటమే లేదు, సనాతన ధర్మం గురించి మాత్రమే మాట్లాడతాను. జ్యోతిషం అందరూ చెప్తాను, వాళ్ళకి ఎవరికి అవసరం వాళ్ళు చెప్తాను, కానీ సనాతన ధర్మం గురించి గొప్పగా చెప్పుకుంటాను. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా వీరికి అనుకూలమైన శుభయోగాలు, విదేశీయానం, విదేశాల విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణవిమోచనం, ఆనందయోగం, ఐశ్వర్యం, కొత్త వ్యాపార ప్రారంభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్, మహిళా మనులు, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్లు వారికి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభవంతంగా, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభం, డ్రైవర్లకి, పెయింటర్లకి మంచి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెట్టవచ్చును, లాభాలు పొందుకోవచ్చు. ఇది చాలా మంచి అదృష్టంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కాస్త ఆచితూచి అడుగు వేయండి. అంటే చిన్న చిన్న విషయాల గురించి కోపము, చిన్న చిన్న విషయాలు మర్చిపోవడం, అంటే ముఖ్యమైన కార్యక్రమ సమయాన్ని మర్చిపోవడం లాంటివి జరగవచ్చును. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకి కాస్త ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఏదేమైనా జాగ్రత్తలు పాటిస్తూ హనుమాన్ చాలీసా పాలన చేసుకుంటూ భగవద్గీతలో 11వ అధ్యాయం చదవండి. సింపుల్. 11వ అధ్యాయం చదివితే మీకు అనుకూలవంతమైన, అంటే ఆ యొక్క 11వ అధ్యాయాన్ని మీకు అడాప్ట్ చేసుకోండి. మీ వృత్తికి, మీ ఉద్యోగానికి, మీ వ్యాపారానికి అడాప్ట్ చేసుకుంటే ఫలితం దొరుకుతుంది. ఆ అధ్యాయం చదువుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఏదేమైనా కొంతవరకు జాగ్రత్తగా ఉంటూ వాహన వేగాన్ని కంట్రోల్ చేసుకుంటూ విద్యార్థుల సమయపాలన పాటిస్తే అనుకూలంతో ఫలితాలే కనబడుతున్నాయి. విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. షేర్ మార్కెట్లో లాట్లకి, జూదానికి దూరంగా ఉంటూ షేర్ మార్కెట్లో దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి, లాభాలు పొందుకోవచ్చు. ఇక బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, రైతన్నలకి, అంటే కూరగాయలు పండించే వారికి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మంచి లాభాలు ఉన్నాయి. అలాగే ఈవెంట్ చేసే వారికి కాస్త కష్టమైనటువంటి ఈవెంట్స్ లభించే అవకాశం కనబడుతుంది. తప్పకుండా బంధుమిత్రుల అనుకూలత, ఆస్తి పంపకాలు, కుటుంబ సౌఖ్యం, సంతాన యుగం, అన్యోన్య దాంపత్య జీవనం, నర్సరీ తోటలు, పూజాదుల లాభాలు, అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు. కానీ మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకండి, కాస్త ఏదైనా సుడిగుండం ఏర్పడే అవకాశం కనబడుతుంది, జాగ్రత్త. రైతులకు మంచి లాభాలు ఉన్నాయి. అలాగే సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చును. మ్యారేజ్ నుంచి కూడా సమాచారం వచ్చే అవకాశం ఉంది. కానీ కొంత మీరు ప్రత్యక్షంగా ఆ సమాచారాన్ని దాన్ని పర్ఫెక్టా కాదన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసుకుంటే మీకు చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. ఏదేమైనా కృత్రిమ సంతానం కన్నా సహజ సత్సంతాన ప్రాప్తి మీకు ఎక్కువ కనబడుతోంది. విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం బలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభ ధన ధాన్య వృద్ధి, గౌరవాన్ని పొందుకోవచ్చు. వీరికి ఏదంతా అనుకూలంగా ఉంటుంది. కాస్త హనుమాన్ చాలీస పారాయణం, భగవద్గీత 11వ అధ్యాయం చదువుకోవడం మంచిదిగా చెప్పబడుతూ ఈ రోజు అంతా కూడా మీకు అత్యంత శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి అదృష్ట యోగమే, అత్యంత సానుకూలవంతమైన శుభయోగం. వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల లాభాలు, నూతన కార్యారంభం, నూతన వ్యాపార ప్రారంభం, భాగస్వామితో అనుకూలత పొందుకోవడం, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేయడం, విదేశాలకు కూడా ఎక్స్టెన్షన్ చేసే అవకాశాలు, వేరే రాష్ట్రాలకు ఎక్స్టెన్షన్ చేయవచ్చు. ముఖ్యంగా ఈ కన్స్ట్రక్షన్ వ్యాపారంలో అద్భుతమైన ప్రయోజనాన్ని పొందుకుంటారు. రియల్ ఎస్టేట్,
అలాగే హోటల్ వ్యాపారంలోను మద్యపాన వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం లాభాలు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారి బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలలో లాభాలు పొందుకోవచ్చు. అత్యంత అనుకూలవంతమైన ఆనందాది అదృష్ట యోగాలు. ధనధాన్య వృద్ధి, ఆనంద యోగం, ఐశ్వర్యము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశం, రుణ విమోచనం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు. ప్రశాంతమైన జీవనాన్ని పొందుకోవచ్చు. వృత్తి ఉద్యోగాదుల్లో లాభాలు పొందుకునే అవకాశాలు. ఆనందమయ శుభ సుఖ జీవనాన్ని పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి, రాజకీయ నాయకులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, సినిమా రంగ వ్యాపారంలో, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకోవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో అనుకూలత. ఈరోజు చాలా మంచి సౌలభ్యవంతమైన ఆనందకరమైన సుఖ శుభ జీవనాన్ని పొందుకునే అదృష్టం చెప్పవచ్చు. వీరికి 2 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి అదృష్ట యోగమే. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఒక మంచి వేడుకల్లో పాల్పంచుకోవడం, నాయకత్వ లక్షణాలు, రాజకీయ రంగ ప్రవేశం, కళాకారుల, క్రీడాకారులకి పేరు ప్రతిష్టలు, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు రెగ్జిన్ సూపరిశ్రమ లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలలో అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు, చేపలు చెల్లె వారికి లాభాలు. రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభవంతమైన శుభయోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ సభ్యులతో అనుకూలత, ఆస్తి పంపకాల లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. నూతన గృహయోగం గాని, స్థల లాభం గాని పొందుకునే అవకాశం. బంధుమిత్రుల సమాగమం, మంచి వేడుకల్లో పాల్పంచుకోవడం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధన ప్రాప్తి. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా అనుకూలమైన శుభయోగాలు. ఈ రోజంతా అత్యంత సానుకూలంగా ఉండబోతుంది. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి ఆడింది ఆట, పాడింది పాట. నిజంగా అదృష్టం అంటే ఇవాళ వీళ్ళదే. వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, ప్రయాణంలో కానీ, వాహనం కొనుగోలు చేసే విషయంలో కానీ, ఆస్తి పంపకాల్లో కానీ, సోదరులతో మైత్రి కానీ, విదేశాలకు వెళ్ళడం కానీ, విదేశాలు విద్యా ఉద్యోగ వ్యాపారం కానీ, అసలు వీసా రాదేమో అనుకున్న వ్యక్తులకి తప్పకుండా వీసా సౌలభ్యాన్ని పొందుకుంటారు. కళాకార, క్రీడగా అభివృద్ధి పొందుకుంటారు. భార్యాభర్తల మధ్య విడిపోదామనుకున్నటువంటి దంపతులు శాశ్వతంగా కలిసి ఉండగలిగేటువంటి స్థిర నిర్ణయాన్ని తీసుకునేటువంటి శుభయోగం. కృత్రిమ, సహజ సత్సంతాన ప్రాప్తి, ఆర్థిక లాభాలు, ఆనంద యోగాలు, ఐశ్వర్యం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా అనుకూలత. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూల శుభయోగం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు పొందుకునే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితుల లాభం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కూడా మంచి లాభాలు. చాలా మంచి అవకాశాలు, ఆనంద యోగాలు. ఈరోజు చాలా మంచి సుదినంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారు కాస్త నోరు కంట్రోల్లో ఉంచుకొని చాలు. జుగుప్సాకరమైన వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోకండి. పనికి మాలినటువంటి ప్రసంగాలు చేయకండి. తల్లిదండ్రుల మాట మాత్రమే వినండి. మత్స్యకాలు, సముద్రంలోకి వెళ్ళకండి. రొయ్యలు, చేపలు చెల్లె వారికి వ్యాపార లాభం. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. కానీ మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, రాజకీయ నాయకులకి, కళాకారులకి, క్రీడాకారులకి, సినిమా రంగంలో వ్యాపారం పర్వాలేదు, గొప్పగా ఏం లేదు, అలానే నష్టం వచ్చే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారంలో కార్మిక సోదరులు అప్రమత్తంగా ఉండండి. అగ్ని ప్రమాదం జరిగే అవకాశం. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలో లాభం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన వ్యాపారంలో అభివృద్ధి. హోటల్ వ్యాపారంలో నష్టం వచ్చే అవకాశం. విదేశాలకి ప్రయాణం చేయాలనుకున్నప్పుడు జన్మజాతక చూసుకొని దాన్ని పరిహారాలు చేసుకొని వెళ్ళండి. చూసారా, ప్రతి ఒక్కసారి బ్రాపనోడికి డబ్బులు ఇమ్మంటాడు, పూజలు అంటాడు, పునస్కారాలు అంటాడు, ఎప్పుడు చూడు బాపునోడిని మేపమని చెప్తుంటాడు అనేటువంటి కుహాన గ్రామ సింహాలు ఉంటాయి. అటువంటి వారికి కూడా చెప్తున్నాను, మీరే
శనిగ్రహ రాహుగ్రహ అష్టోత్తరం చదువుకోండి. అలాగే 127 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేసుకొని వెళ్ళగలిగితే మంచిది. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? చింతకాయలు రాలుతాయి. చాలాసార్లు ఈ వీడియో కూడా చేశాను నేను. ఈ మంత్రము జపం చేసుకోవడం వల్ల బుద్ధి వికాసం పెరుగుతుంది, మంచి ఆలోచన విధానం పెరుగుతుంది, కాస్త ఓపిక పెరుగుతుంది, పెద్దవాళ్ళ సలహాలు తీసుకోవాలన్న ఆలోచన పెరుగుతుంది. మంత్రము ఇలా పని చేస్తుంది. మంత్రానికి భగవంతుడు నీ ముందుకు వచ్చేసి నీకు ఇచ్చేటువంటి స్థితి నీకు లేదు, కలియుగంలో అటువంటి లేదు. ఎందుకంటే ధర్మపరమైనటువంటి స్థితి నడవడి నీది కాదు. ఎంతటి వాళ్ళకైనా సరే, ఎంతటి మఠాధిపతులకైనా సరే సాక్షాత్కారం, భగవత్ సాక్షాత్కారం కష్టము. ఎందుకంటే మనం చేసినటువంటి పూర్వజన్మ పాపకర్మల ఫలితంగా ఉంటుందిగా. ఈ జన్మ చేసిన పుణ్యకర్మ వల్ల వచ్చే జన్మలో మనకి జన్మరాహిత్యాన్ని పొందుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి దుస్సాధ్యం, అసాధ్యం అని కాదు, దుస్సాధ్యం మాత్రమే. ఎక్కడో హిమాలయాలు ఉండే వ్యక్తులకి భగవత్ సాక్షాత్కారం లభించవచ్చు. అటువంటి మహామహా పండితులు కూడా మన దగ్గర ఉన్నారు. ఎందుకంటే మనకి లేరు అని చెప్పడానికి లేదు, కానీ దుస్సాధ్యం, అసాధ్యం కాదు. కాబట్టి దానికి కాస్త మనం మామూలు జనాలు, మనలాంటి వాళ్ళం, మనకి అది సాక్షాత్కారం కష్టం. కాబట్టి ఈ విధంగా మంత్రాలు చదువుకుంటే మీకు అనుకూలంగా ఉంటుంది. లేదా విదేశాలు నష్టాన్ని పొందుకోవడం, విదేశాలకు వెళ్ళి మళ్ళీ తప్పగా వెనక్కి రావడం, అనవసరంగా 2 లక్షలు నష్టం, సమయం వేస్ట్. మీ ఇంట్లో గొప్పగా చెప్పుకుంటారు, మా వాడు మా అమ్మాయి అమెరికా వెళ్ళిపోయింది, జర్మనీ వెళ్ళిపోయింది, ఎయిర్పోర్ట్లో స్టడీలు పెడతారు, 4 రోజులు ఇంటికి వచ్చి కూర్చుంటారు. కాబట్టి ఈ జపం చేసుకోవడం వల్ల మీరు వెళ్ళేటువంటి ప్రయాణ సాఫల్యత ఉంటుంది. అక్కడ వెళ్ళిన తర్వాత జనాకర్షణ పెరుగుతుంది. తప్పకుండా ఏదైనా తప్పు చేయాలనిపిస్తే తప్పు చేయకుండా ఉంటాం మనం, తప్పు డాక్యుమెంట్స్ పెట్టుకోకుండా ఉంటాం మనం. ఇలాంటివి చేస్తే మీకు లాభంగా ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా మంచి అనుకూలత, ఆర్థిక లాభం, ఆనంద లాభం ఉంటుంది. తొందరపాటులు లేకుండా చూసుకోండి. సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం ఉంటుంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మధ్యవర్గ వ్యాపార లాభాలు పొందుకోవచ్చు. కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామితో అనుకూలత. కాకపోతే భాగస్వామి వ్యాపారంలో అగ్రిమెంట్స్ ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేస్తే మంచిది. ఇదే ఈ రోజు మీకు అత్యంత అనుకూలత, ఆనంద యోగం, ఐశ్వర్యం, ధనకనక వస్తువాహన ప్రాప్తి పొందుకోవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములకి, విద్యార్థులకి, ఉద్యోగస్తులకి లాభం. తప్పకుండా మీకు అనుకూలమైనటువంటి ఆనందాది అదృష్ట యోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి 9 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. శుభప్రద ఆనంద యోగం, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు, సోదర మైత్రి, మాతాపితల సౌఖ్యాన్ని పొందుకోవడం, అలాగే మాతృ సంబంధ వ్యక్తుల నుంచి ఏదైనా శుభవార్త వినే అవకాశం, కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమకు లాభాలు, వస్తువాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఆనందకరమైన సంపద, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకారుల, క్రీడాకుల లాభాలు పొందుకోవడం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మగల లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి రావడం, విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నం సఫలీకృతం అవుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగాల పరంపర, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం, సోషల్ మీడియా, జర్నలిస్ట్ వారికి కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆగిపోయిన పనులు పునఃప్రారంభమవుతాయి. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగంలో బదిలీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. చాలా మంచి ఆత్మస్థైర్యం, ఆనంద యోగం, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్యం, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవ్వడం, వ్యాపార లాభం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి అదృష్ట యోగం, అత్యంత అదృష్ట యోగం వీరికి కూడా కనపడుతోంది. విద్యలో టాప్ ర్యాంక్ వీళ్ళదే. ఉద్యోగంలో ఉన్నత స్థాయి ఉద్యోగం, డబుల్ ట్రిపుల్ ప్రమోషన్ పొందుకునే అవకాశం, ప్రభుత్వ ఉద్యోగంలో అభివృద్ధి, ప్రైవేట్ సెక్టార్లో కూడా ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకోవచ్చు. H1B వీసా లేక ఇబ్బంది పడుతుంటే ఆన్ సైట్ అంటావు అని అనకండి. మీ అదృష్టం బ్రహ్మాండంగా ఉంది. ఆన్ సైట్ వెళ్లే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇవాళ మీరు ప్రయత్నం చేయండి. విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో
కరెన్సీ బిట్ కాయిన్స్ లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి అనుకూలవంతమైన శుభయోగాలు, పూలు పలుకురాలు పండించే వారికి లాభం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా మంచి లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి పొందుకునే అదృష్టయోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాల లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మర్జెంట్కి లాభం, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆర్థిక ప్రయోజనం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, నూతన గృహయోగము, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అదృష్టయోగం. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి రుణపీడ పరిహారం, రోగనాశనం, వస్తులాభం, వాహన యోగం, శత్రునాశనం, మిత్రలాభం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కొత్త వ్యాపార ప్రారంభం, వ్యాపారంలో వృద్ధి పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ సూపరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అదృష్టం, రైతన్నలకి పంట లాభాలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, పూలు, పళ్ళు కూరలు పండించే వారికి అభివృద్ధి పొందుకోవచ్చు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. ఈవెంట్ అయిన వారికి మంచి లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ అభివృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో కూడా లాభాన్ని పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంటకి అభివృద్ధి, విద్యాలాభం, ఉద్యోగ లాభం, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆర్థిక ప్రయోజనం, వస్తువాహన సౌలభ్యం, ఆనందకరమైన ప్రయాణాలు, తీర్థయాత్ర సేవలు, ఇలా అనేక రకాల అదృష్టాది ఆనంద శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారు కాస్త దూకుడు వ్యవహారం తగ్గించుకోవడం, మౌనం 90% మౌనం వహించండి, 10% మాట్లాడండి. డబ్బులు ఇచ్చిపుచ్చుకునే విషయంలో జాగ్రత్తగా మాట్లాడడం, ఆకలేసినప్పుడు అన్నం అడగడం, గురుగారు అడిగినప్పుడు ప్రశ్నకి సమాధానం చెప్పడం, భార్యాభర్తల మధ్య ఏదన్నా చిన్న చిన్న ఇచ్చిపుచ్చుకునే విషయంలో మాట్లాడుకోవడం, అంతవరకు తప్ప అనవసరంగా మాట పెకలకండి, అది మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. నోరు జారడం మీకు ప్రమాదం. ముచ్చు బిగుసుకున్నట్టే. హామీలు ఇచ్చిన, హామీలు తీసుకున్నా, అనవసరంగా మాట్లాడినా, టెలిఫోన్లలో మాట్లాడినా మీకు ప్రమాదాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి మౌనము ఈరోజు మొత్తము శ్రేష్టం. మీరు 8, 9, 10, 11 భగవద్గీతలోని అధ్యాయాలు చదువుకోవడం చాలా మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. మీరు ఆ అధ్యాయాల్ని మీకు అడాప్ట్ చేసుకోండి, అంటే మీరు అనుసంధానించుకోండి. మీ కార్యక్రమానికి, వృత్తి, ఉద్యోగానికి అనుసంధించుకుంటే తప్పకుండా మీకు మీరు అనుకున్నటువంటి వృత్తి ఉద్యోగాదుల్లో అభివృద్ధి భగవద్గీత ద్వారా ఏర్పడుతుంది. ఇప్పుడు నేను సపోజ్ జ్యోతిష్కుడిని, జ్యోతిష్యంలో చెప్పేటువంటి మాటల వల్ల ఎలా ఉంటుంది, అర్జునుడు ఏం చెప్పాడు, కృష్ణుడు బోధ ఏమిటి, యుద్ధం ఎక్కడ చేయాలి, మన వాళ్ళు ఎవరు, పరాయి వాళ్ళు ఎవరు, జాతకం చెప్పేటప్పుడు ఇప్పుడు నేను ఎటువంటి వారికి, ఇప్పుడు ఒక ఆయనకి ఆరోగ్యం పూర్తి బాగాలేదు, సపోజ్ ఏదైనా ప్రమాదం కనబడుతుంది, 6వ, 8వ స్థానంలో జాతకంలో ప్రమాదం ఉంది, ఆయన ప్రమాదంలో తెలుస్తోంది, ఎలా చెప్పాలి, ఏం లేదు స్వామి, కాస్త మీరు బండి వెళ్తున్నప్పుడు స్పీడ్గా వెళ్ళకండి, స్కిడ్ అయ్యే అవకాశం ఉంది, జాగ్రత్త, ఇవాళ ప్రయాణం చేయకపోతే మంచిదే కదా మీకు అన్నట్టుగా చెప్పాలి. అంటే ఆ యొక్క భగవద్గీతను అడాప్ట్ చేసుకొని మన వాళ్ళని ఎవరు అనుకుంటున్నాం, ద్రోణుడు ఎవరు, అలాగే కురువృద్ధుడైనటువంటి మనకి భీష్మాచార్యుడు ఎవరు, ఇలా అన్నిటిని మనం అన్వయించుకొని మంచి వాళ్ళైనా చెడ్డ ప్రవర్తన ఉన్న వాళ్ళకి దూరంగా ఉండమని చెప్పడాన్ని జ్యోతిషంగా అన్వయించుకుంటాను. అంటే ఆ యొక్క అధ్యాయాన్ని అన్వయించుకొని చేస్తాను. అలాగే మీ వృత్తి ఉద్యోగానికి భగవద్గీత అన్వయించుకొని చెప్పినట్టయితే మీకు భగవద్గీత అర్థం, అది ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఏదో కృష్ణుడు చెప్పాడు అర్జునుడు విన్నాడు, కృష్ణుడు చెప్పాడు అర్జునుడు విన్నాడు, ఇవి కాదు కావాల్సింది. అడాప్టేషన్ అది చేసుకుంటే మీకు చాలా మంచిది, తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఏదేమైనా ఈరోజు మీకు ఆనంద యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, జాగ్రత్తగా ఉండడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టండి, కానీ దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. సినిమా వ్యాపారంలో కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. రాజకీయ నాయకులకు పర్వాలేదు, మంచిగా ఉంది, తప్పకుండా వారికి అంటే మౌనమే ఉండాలి, కానీ అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ వ్యాపారంలో కలిసి వస్తుంది. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. ఈవెంట్స్ చేసే వారికి స్వదేశంలో మంచి ఈవెంట్స్ లభించే అవకాశం. విదేశాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగిస్తే చాలా మంచిది. ధనం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్య, ఉద్యోగ
వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును. ఏదైనా కాస్త మౌనంగా ఉంటే అన్ని శుభయోగాలు. వినాయకుడి అష్టోత్తరం చదువుకోండి, చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. వీరికి రోజంతా అనుకూలంగానే ఉంది. ఏదైనా ముఖ్యమైన కార్యక్రమం ప్రారంభం చేసేటప్పుడు ఉదయం 10 నుంచి 11 మధ్యలో ప్రారంభం చేయండి, అనుకూలంగా ఉంటుంది. వీరికి 1, 7 అంకెలను అదృష్టంకలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.